హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుసుమ థాట్స్. ఈరోజు మనం చదువు గురించి తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ ఎంతో అదృష్టం ఉంటే కానీ గొప్ప గొప్ప చదువులు నిజంగా చదవలేమండి. ఎందుకు చెప్తున్నానంటే, మంచి చదువు మన సొంతం కావాలంటే కుటుంబం సపోర్ట్ ఎంతో అవసరం. అయితే 80s 90sలో ఉన్న కుటుంబాలు మాత్రం కుటుంబ భారం అంతా తండ్రి ఒక్కడే మోసేవాడు. అప్పట్లో ఇంట్లో మగపిల్లల్ని మాత్రమే మంచి చదువులు చదివించేవాళ్ళు. ఎందుకంటే ఆడపిల్లల్ని చదివించినంత మాత్రాన వాళ్ళు మనకేమైనా చేస్తారా? ఇంకొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి అక్కడ వాడికి కదా సంపాదించి పెడతారు అని ఆలోచించరే. కానీ నా కూతురుకంటూ ఒక మంచి పేరు ఉంటుంది, తను చదివితే ఒక మంచి ఉద్యోగంలో ఉంటే ఆ ఇంట్లో గౌరవం పెరుగుతుంది అని అప్పట్లో తల్లిదండ్రులు ఎందుకు అనుకోలేదు నిజంగా అర్థం కాదండి. గవర్నమెంట్ స్కూల్లో ఎంతోమంది ఆడపిల్లల్ని చదివించారు. చదవాలని ఆశలు ఉన్నా చదవలేని పరిస్థితి ఎంతోమంది ఎదుర్కొన్నారు, చాలామంది బాధలు పడినారు. కానీ ప్రతి తల్లిదండ్రి అప్పట్లో అలా ఉండిపోయినారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా ప్రౌడ్గా చెప్తానండి, ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆడ మగ అని తేడా లేకుండా ఇద్దరిని చాలా బాగా చదివిస్తున్నారండి. ఆడపిల్లలు అయితే తన కాళ్ళ మీద తను నిలబడి తనకంటూ ఒక మంచి శాలరీ ప్యాకేజ్ వచ్చేంత వరకు తల్లిదండ్రులు పెళ్లి చేయట్లేదు. అసలు ఎంత గౌరవం ఉంటుంది తెలుసా అలా ఉంటే. నిజంగా ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అండి. చాలా చాలా సంతోషం. ఈ ఒక్క విషయంలో చదువుని ఇద్దరికి, అమ్మాయికి అబ్బాయికి సమానంగా పంచుతున్నా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడుతున్న ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క తండ్రికి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నానండి ఈరోజు. నిజంగా వాళ్ళ ప్రయాణానికి, వాళ్ళ మనోధైర్యానికి, వాళ్ళ ఆలోచనలకి మీరు బాట వేస్తున్నారు. అప్పట్లో ఉన్న మేమంతా అవన్నీ చేయలేకపోయాం. ఎన్నో ఆశలంటే అది చేద్దాం, ఇది చేద్దాం, అలా ఉందాం, మేము చదువుంటే ఇలా ఉండేది కదా, అలా ఉండేది కదా. ఏది ఉండదండి. ఇప్పుడు మీరు చేస్తోంది, ఇప్పుడు పేరెంట్స్కి మాత్రం శతకోటి వందనాలండి మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఆ పేరెంట్స్ లైన్లో కూడా నేను ఉన్నాను. నేను నా పిల్లల్ని అలాగే చదివిస్తున్నాను, అలాగే వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను చెప్తోంది నాలాంటి ఆడవాళ్ళ కోసం అండి. అది మంచి మంచి ప్యాకేజెస్ వచ్చేంత వరకు ఆడపిల్లల్ని పెళ్లి చేయట్లేదు చూసారా, నాకు అది చాలా బాగా నచ్చిందండి. అసలు చాలా చాలా బాగా నచ్చింది. కానీ ఇంత చేస్తున్న కొంతమంది ఆడపిల్లలు ఎందుకో వాళ్ళ లైఫ్ని వాళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారు. సరిగ్గా చదవకుండా ప్రేమలని పారిపోవడాలు, ఇంకోటి చేయడాలు, ఇన్స్టాగ్రామ్లో చెడ్డవన్నీ ఆలోచించుకోవడాలు, చాలామందితో తిరగడాలు, ఇవేవి మనకు లైఫ్ ఇవ్వండి. ఇప్పుడు కాలం ఆడపిల్లలు కొంచెం తెలుసుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి మీ కాలం మీద